ఆగిన యుద్ధం. కుప్పకూలిన గోల్డ్. హైదరాబాదులో తులం ఎంతంటే? ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఇది ఇన్వెస్టర్లలో కూడా ఆందోళనలను తగ్గించటంతో బంగారం ధరలు తగ్గటం ప్రారంభించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తగ్గిన ధరలను గమనించాకే షాపింగ్ చేయాలి. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు 2500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో 9070, ముంబైలో 9070, ఢిల్లీలో 9085, కలకత్తాలో 9070, బెంగళూరులో 9070, కేరళలో 9070, వడోదరలో 9075, అహ్మదాబాదులో 9075, జైపూరులో 9085, లక్నోలో 9085, మంగళూరులో 9070, నాసిక్లో 9073, మైసూరులో 9070, అయోధ్యలో 9085, బళ్ళారిలో 9070, గురుగ్రాములో 9085, నోయిడాలో 9085 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు 2700 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు చెన్నైలో 9895, ముంబైలో 9895, ఢిల్లీలో 9910, కలకత్తాలో 9895, బెంగళూరులో 9895, కేరళలో 9895, వడోదరలో 9900, అహ్మదాబాదులో 9900, జైపూరులో 9910, లక్నోలో 9910, మంగళూరులో 9895, నాసిక్లో 9898, మైసూరులో 9895, అయోధ్యలో 9910, బళ్ళారిలో 9895, గురుగ్రాములో 9910, నోయిడాలో 9910గా ఉన్నాయి. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం 90,700 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి 98,950గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,18,000 వద్ద ఉంది. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.